దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 5 అన్నమాట. దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు ఇక వీళ్ళ ఇంట్లో తెలిసినాక ఇట్లనే ఒక నెల రోజులు గడిచిపోతుంది. ఇక నెల రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం. ల్యాక్ చేయకుండా స్టోరీని తీసుకురండి ముందుకు అని అన్నారు దోస్తులు. సో మేమైతే ల్యాక్ చేయకుండా మీకైతే చూపిస్తున్నాము. ఇక ఇంట్లో తెలిసినాక నెల రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. ఏందక్క నీ జీవితాన్ని ఎటు కాకుండా వేసుకున్నావు, నాన్ననేమో అస్సలకే నిన్ను కాలేజ్కి పంపించలేకపాయే. ఇదొక్క సంవత్సరం అయిపోతే మంచిగా డిగ్రీ అయిపోయేది, నాన్నకు తెలియకుండా మెల్లగా మెయింటైన్ చేసుకోయా అంటే ఏమున్న కాలేజ్ ఎగ్గొట్టి మహేష్ తోటి తిరుగుతివి దొరుకుతివి, ఇప్పుడు ఇంట్లోనే ఉండబడుతుంది. అమ్మ ఉన్ను నాన్న నిన్ను కొంచెం కూడా నమ్ముతలేకపాయే, నువ్వు ఏవట్టి ఇప్పుడు నన్ను కూడా నమ్ముతలేరు. ఏం చేయాలే నేను, నా బతుకు గిట్లయిపోతుందని నేనేమన్నా అనుకున్నానే. సడన్ గా నాన్న మా వెనుక ఫాలో అయ్యి చూసే ఆ రోజు నేను పార్కు కోకున్నా అయిపోవు. కనీసం మహేష్ అన్న కనబడతాడేమో అంటే అస్సలు కనబడతలేడే. నీ గిట్ల కనబడ్డానే కనబడుతుండే, కానీ అమ్మ నన్ను బయటకేడ పోనిస్తుంది. ఎప్పుడన్నోసారి కాలేజ్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు మా కనబడుతుండు. అదేనే నాన్న లేనప్పుడు అమ్మ లేనప్పుడు బాత్రూమ్ పోయినట్టు పోతున్నా, ఇంటెనకాల పోతున్నా కానీ ఇంటెనకాల కూడా కనిపిస్తలేడే. నా ప్రాణం పోతుంది, మహేష్ని చూడాలని అనిపిస్తుంది. అక్క మనకు డాడీని ఎదిరించే అంత ధైర్యం లేకపాయే. నేనన్న డాడీ తోటి ఉర్రతగని నువ్వు అస్సలకే ఉర్రవాయే. ఇప్పుడు ఎందుకే మళ్ళా మహేషు మహేషు అని అంటున్నావు, ఆయనను మర్చిపోయే అక్క. ఏందే ఏం మర్చిపోవుడే, నాకు పిచ్చిలేస్తుంది. కనీసం మా మమ్మీ ఫోన్ కూడా లేకపాయే ఇంట్లో, అమ్మ ఫోన్ కూడా తీసుకొని అటు బయట వారేసే. కాదక్క నువ్వు కాలేజ్ పోతా అని డాడీని అడగచ్చు కదా. ఇప్పుడు దగ్గర నెల అయిపోయింది. డాడీని ఒక్కసారి అడిగే, కాలేజ్ పోతా డాడీ నేను చదువుకుంటా నేను మంచిగా ఉంటా అని అడిగే. నువ్వు ఆ మహేష్ జోలికి ఓకు, వట్టిగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. వాళ్ళది కులం వేరేనాయే, మన కులం వేరేనాయే. నీ అవ్వ నువ్వేమో నాకేమో స్టార్టింగ్ లా తెలవకపాయే, తెలితే నిన్ను అస్సలు లవ్ చేయనియకపోదును. అంత అయిపోయినాక మధ్యలో నాకు తెలిసే. డాడీ ఉన్నాడానే? ఉన్నాడు పా, అడుగుదూపా. కాలేజ్కి పోతా డాడీ నేను చదువుకుంటా, ఇది ఒక్క సంవత్సరం అయితే డిగ్రీ అయిపోతుంది అని అడుగుదూపా. సరే నువ్వు ఓ ముందు, నేను తర్వాత వస్తా. ఏమంటాడో ఏమో. ఇంకా మహేషు మహేషు అంటాంది. మళ్ళా మహేష్ తోటి తిరిగినట్టు ఎత్తే దీన్ని చంపుతాడు మా డాడీ. నాగా రామయ్య ఎప్పుతాండు. గీ పక్కూర్లా పిల్లగాడు ఉన్నాడట, ఒకడే పిల్లగాడట. ఆస్తి పాస్తి మంచి ఉన్నాయట. పిల్లగాడు మేస్త్రి పని ఏత్తడటనే. అవునా? ఆయనకు అయ్యలేడట, అవ్వ ఒక్కతేనట. మేస్త్రి గుత్త బిల్డింగ్లు పడతాడట. అయితే చెప్తాండు, నేనే మొన్న యూడమని చెప్పిన మన పెద్ద బిడ్డకు లగ్గం చేద్దామని. ఇప్పుడే ఎందుకయ్యా లగ్గం? లగ్గం చేయకపోతే ఆ పక్కింటోన్ని కులంగానోన్ని పట్టుకొని పోతది నీ బిడ్డ. అప్పుడు నువ్వింత నేనింత ఇసం సాగి సావాలే. అది మర్చిపోయిందయ్యా ఆయనను. డాడీ చెప్పు ఏంటి? ఏం లేదు డాడీ. ఏమైందే? ఏం లేదమ్మా, నేను కాలేజ్కి పోతా. కాలేజ్ లేదు ఏం లేదు, ఇంట్లోనే ఉండాలే. కాలేజ్ ఏంది కాలేజ్ ఇంకా. ప్లీజ్ డాడీ అట్లా అనకు. ఏదో నేను తప్పు చేసిన, ఇక ముందట ఆ తప్పు నేను వెయ్యను డాడీ. ఈ సంవత్సరం అయితే డిగ్రీ అయిపోతుంది డాడీ. ప్లీజ్ డాడీ నేను కాలేజ్కి పోతా. అవసరం లేదు అన్ననా, నువ్వు కాలేజీకి ఓడే అవసరం లేదు. అర్థమైతుందా నీకు? పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేసుడే ఇక నీకు. ఎందుకు డాడీ ఇంత చిన్నప్పుడే పెళ్ళి? చిన్నయింది చిన్న, ఇక నీకు పెళ్లి వేయాల్సిందే. లేకపోతే ఇట్లనే ఉంచితే నువ్వెవరినో కొని పట్టుకొని పోతే నేను ముఖం మీద పెట్టుకోవాలి అప్పుడు. అసలే నాకు ఈ ఊర్లో మంచి పేరు ఉంది, మీరు ఏ బట్టి నాకు ఖరాబ్ పేరు రావద్దు. ఏం అట్లాంటి పేరు దేను డాడీ?
ఎందుకు లేవు? ఇప్పటికే ఊర్లో అందరికి తెలిసింది, సగం మందికి తెలుసా, గిట్లనట కదా గట్లనట కదా అని అంటుర్రు. ఏ కాదు అని నేను కవర్ చేసుకుంటా అత్తున్నా. ఇగో లత, నేను మంచి మాటకే మంచోన్ని. నా గురించి మీకు తెలుసు, మిమ్మల్ని ఎంత గౌరవంగా పెంచిన్నో. మిమ్మల్ని ఒక్క మాట అనకుండా, మిమ్మల్ని ఒక్క దెబ్బ తీయకుండా నేను పెంచిన, మిమ్మల్ని ఇప్పటిదాకా చదివించుకుంటా అత్తున్నా నా రెక్కల కట్టం మీద. నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, అయ్యా అవ్వ సంపాదించింది ఏం లేదు. నా రెక్కల కట్టం మీద నేను ఇట్లా బతుక్కుంటా అత్తున్నా. మీరు నా విలువ తీసే పనులు, నా పేరు ఖరాబ్ చేసే పనులు చేస్తే మాత్రం నేను ఊకుండేటోని కాదు. నేను చెప్పేది ఇను. కాలేజ్ లేదు, ఏది లేదు, చక్కగా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోకే కాలు బయట పెట్టద్దు. పెళ్లి సంబంధం కూడా చూస్తున్నా, ఏడన్న ఒకటి ఖాయమైతే నీకు పెళ్లి చేసుడే. కాదు డాడీ, అక్క ఇప్పుడు మంచిగానే ఉంటుంది కదా డాడీ, కాలేజ్ కి పంపిస్తే ఏమైతుంది? నేను అస్సలకే పంపను. నువ్వన్నా మంచిగా చదువుకో, నా పేరు నిలబెట్టు. అంతేగాని అక్క చేసినట్టు పిచ్చి పిచ్చి లవ్వులు కథలని పడ్డావనుకో, ఇక చూసుకో, నీకు కూడా పెళ్లి చేసేస్తా. నేను చిన్నదానివని కూడా కూడా డాడీ నేను గట్ల చేస్తున్నానే, నీకు నా గురించి తెలియదా? తెలుసు. అందుకే నిన్ను నేను ఏమంటలేను. ఆ పక్కింటోళ్ళో నీడ కూడా మన మీద పడద్దు. వాళ్ళు మాట్లాడిచ్చినా కూడా నువ్వు మాట్లాడకు. వాళ్ళు అసలుకే మాట్లాడారు నాతోటి ఎందుకు మాట్లాడతారు? ప్లీజ్ డాడీ, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు డాడీ. కాలేజ్ కి పోతా అత్తా, నేను ఎవరితోటి మాట్లాడా. ఏంటిది ఎవరితోటి మాట్లాడావు? ఏంటిది ఎవరితోటి మాట్లాడావు నువ్వు? కాలేజ్ కని చెప్పి పార్కుల పొంట, సినిమాల పొంట తిరుక్కుంటా నా ఇజ్జత్ తీయాలి, నన్ను చంపాలని చూసినావు నువ్వు. నీకు గా కులంగానంతో ఏం ప్రేమనే నీకు? అయిందేదో అయిపోయింది డాడీ, నేను ఇక ఎవరి జోలికి పోతలేను. ఎవరి జోలికి పోయినా పోకున్నా నిన్ను నేను కాలేజ్కి పంపా. ఆల్రెడీ ఒక సంబంధం ఉందట. రేపో మాపో నేను పోయి చూసి అత్త పిల్లగాన్ని, అంతా పిల్లగాని గురించి తెలుసుకొని అత్త ఊర్లా వచ్చినాక మంచోడు, మంచిగా ఉంది, ఆస్తి పాస్తి అంటే నిన్నిచ్చి చేసురేయిగా. నీకు నచ్చేది ఏం లేదు, నాకు నచ్చితే అయిపోతుంది. డాడీ ఎందుకే గట్లంటావు అక్కను? అద్దు బిడ్డ, నాకు ఇద్దరు ఆడపిల్లలు అయినందుకు నేను ఏ రోజు బాధపడలే. కానీ ఇప్పుడు ఈ నెల రోజుల సుంది బాధపడుతున్నా తెలుసా. ఆ బాధ మీరు అర్థం చేసుకోర్రి అంతే. అక్కను కాలేజీకి పంపేది లేదు. నువ్వు కూడా మంచిగా కాలేజీకి పోయి చదువుకుంటేనే సై. లేదు అని నీ గురించి కూడా చిన్న రిమార్క్ ఏదన్నా నత్తే పెళ్లి చేసి పారేస్తా నేను, అంతే. నాకు నచ్చది ఈ ప్రేమలు. సరేలే, చదువుకోపో. ఏందయ్యా ఒక్కడేసారి గంతగనం బెదిరించినట్టు మాట్లాడుతీవి? పొల్లా ఎంత బాధపడుతుందో. ఎంత బాధపడ్డా ఏం లాభం లేదు. అది చేసింది తప్పు. ఆ తప్పును మనము ఇక్కడితోటే ఆపాలి గాని మళ్ళా కాలేజీలకు పంపుకుంటా, మళ్ళా వానితోటి ఎంబడ తిరుక్కుంటా ఇంత లేచి పీకింది అనుకో, ఇక ఏం లేదు, మనం సచ్చుడే. ఏం మన బిడ్డ గట్లెందుకు ఎత్తత్తి? అది మారింది. మారిందని నువ్వు నేను అనుకుంటా అయిపోతుందానే? అలా నువ్వు నోరు తెరవకు. సరేతి, నీ ఇష్టం. అమ్మో మా డాడీ ఇంత కఠినంగా మాట్లాడుతుర్రు. కాలేజ్ కోతనన్నా అవన్నీ చూడొచ్చు, మనతోటి మాట్లాడొచ్చు అనుకుంటే కాలేజ్ లేదు, ఏది లేదు, పెళ్లి ఎత్తా అని అంటుండు. నేను పెళ్లి ఎట్లా చేసుకోవాలి? మహి, ఐ లవ్ యూ రా. నిన్ను బాగా మిస్ అవుతున్నా, కానీ ఏం చేయలేని పరిస్థితి రానది. మనది క్యాస్ట్ ఒకటైనా అయిపోరా, ఏదో రకంగా ఒప్పిద్దును. మనది క్యాస్ట్ వేరే అని మా డాడీ నన్ను ఇట్లా చేస్తుండు. నన్ను వేరేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడట్రా. నీతోని మాట్లాడడానికి కూడా నాకు ఏ ఛాన్స్ లేకుండా పోయింది. అక్క ఏడవకే అక్క, ప్లీజే. నువ్వు ఏడిస్తే నేను చూడలేనే. చెల్లె చూస్తావా డాడీ ఏమంటుండో? నాకు పెళ్లి చేస్తాడట్నే. ఇంత చిన్న వయసులా నేను పెళ్లి చేసుకోవాలి చెప్పు? ఈ సంవత్సరం అయితే నా కాలేజ్ అయిపోతుంది అంటే డాడీ అస్సలు ఇంటలేడు, నన్ను కాలేజ్కి పంపుతలేడు.
మరి ఏం చేస్తావే, ఇక డాడీ వేసిన సంబంధం చూసి చేసుకునుడు తప్ప ఇక వేరే దారి లేదే అక్క నీకు. డాడీ ఎంతమంది వచ్చి చెప్పినా కూడా వినడు. అది నీకు నాకు చిన్నప్పటి నుండి తెలుసు, మనం చూస్తలేమా? ఏమోనే చెల్లె, నాకు ఎవరిని వేసుకోవాలని లేదు. నాకు మహేషే గుర్తుకొస్తుండే, నాకు మహేషే గుర్తుకొస్తుండు. మరి గుర్తుకొస్తే ఏం చేస్తావే, డాడ్ని ఎదిరించే అంత దమ్ము మన దగ్గర లేదు. ఇక నువ్వు మహేష్ ని మర్చిపోవాల్సిందే. ఒకసారి మహేష్ తో మాట్లాడితే బాగుండే. ఆయన ఏమంటాడు, ఏం కథను, ఆయనతోని మాట్లాడక నెల రోజులైపోయింది. ఆయన ముఖం చూడక కూడా బాగా రోజులైతుంది. ఇంత ఇంటి పక్కకున్నా కూడా ఇప్పటికీ అమ్మ లేదా నాన్న ఎంబడే ఉంటారు, బయటకి ఓడిస్తలేరు. నాకు ఇంట్లో నరకం కనబడుతుంది. ఏం చేద్దామే అక్క, బాధపడకే. మర్చిపోయే మహేష్ ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. డాడీ మనకు మాట వినడు, డాడ్ అంత కంతిరోడే లేడు. ప్లీజే నువ్వు మహేష్ ని మర్చిపో. అసలు ప్రేమించకున్నా అయిపోయే, ఇంత బాధ ఉండకపోవు. ఏడవకే ప్లీజే, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపొస్తుంది. ఏమైందిరా, నువ్వు కాలేజీకి అచ్చుడే లేదు, గిట్లనే ఉంటావారా? ఇక చెప్పు. వాళ్ళేమో లచ్చలు లచ్చలు పెట్టి ఫీజులు కట్టుకుంటా చదువుకోరా కొడుకా అనంటే నువ్వు కాలేజ్ బంద్ చేసి ఇంటికాడ ఏడ్చుకుంటుంటే నడుతుందారా? అట్లా కాదురా, నేను లతను చూడక బాగా రోజులైతుందిరా. కనీసం ఆమెతోటి మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదురా. ఇంత ఇంటి పక్కకే అయినా కూడా ఆమెతోటి ఎప్పుడు సెక్యూరిటీ గార్డ్ లెక్క వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో ఉంటుర్రు. కనీసం కాలేజీకి వస్తుందేమో అట్లయినా మాట్లాడవచ్చు అని అంటే ఆమెను కాలేజీకి కూడా పంపుతలేరురా. మరేం చేస్తావురా, లయ్యా అంతగానం గట్టిగా వార్నింగ్ ఇచ్చిండేమో నీకు. మళ్ళీ ఇంకా నువ్వు లతని గెలకాలని ఎందుకు చూస్తున్నావు చెప్పు. పోనీరా, మర్చిపోరా ఆమెను. అరే మర్చిపోవడానికి కాదురా నేను ప్రేమించింది. ఆమెకు తెలియకుండా 2 సంవత్సరాలు ఆమె వెనకాల తిరిగినరా. తిరిగి 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 లాస్ట్కి అత్తే నా మనసులున్న మాట చెప్పిండ్రా. చెప్తే ఒప్పుకుందిరా. ఆమెకు నా మీద ఇష్టం ఉండే ఒప్పుకుందిరా. కనీసం అమ్మతోడు నైట్ అన్న వస్తుంది కావచ్చు బయట, కానీ నైట్ కూడా నేను ఇంటెనకాలనే కూర్చుంటున్నారా, వస్తలేదురా. అయ్యో నువ్వు ఏడవకరా, ఎందుకు ఏడుతున్నావు ఇప్పుడు? నీకు ఎందుకంత దుఃఖం వస్తుంది? అరే చోటు, నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించిండ్రా తెలుసా. ఆమెని నాకు అన్ని అని ఫిక్స్ అయిపోయిన నేను. ఆమంటే నాకు అంత పిచ్చి, అంత ప్రాణం రా. కరెక్టేరా, మరి అలా చెల్లెనో గిల్లనో కలిపితే మాట్లాడకపోయినావు? ఆ పోరి ఏడగలుగుతాందిరా. ఆ పోరి మా కనబడుతుంది కానీ అది కాలేజ్ కోవుడు, ఇంటి ముంగటనే బస్సు ఎక్కుడాయే, ఇంటి ముంగటనే దిగుడాయే. ఇక కాలేజ్కి పోయి వచ్చిందంటే ఆమె కూడా బయటకి ఎటూ అచ్చుడే లేకపాయే. ఎటూ మాట్లాడదాం, మరి ఆ లక్క ఏమంటుందో నా గురించి, నేనేదన్నా చెప్పుతా అన్నా కూడా ఆ పొల్ల బయటకే అచ్చు లేదాయే. ఆ లయ్య మొత్తం పొలం కాడికి పోతాండో లేదో కానీ ఇంట్లోనే ఉంటాడు. ఏ ఆడ పెద్ద డేంజర్ గార్రా, ఆయనకి క్యాస్ట్ ఫీలింగు బాగా. ఏ క్యాస్ట్ ఏం చెప్తుందిరా క్యాస్ట్? చెప్పు. ఇప్పుడు నీదో కులం నాదో కులం, మనది గోత్తే రక్తం సేమ్ ఉంటుంది కానీ నీ కులం వేరైనందుకు నీ రక్తం వేరే ఉంటుంది, నా రక్తం వేరే ఉంటుందారా? అందరం మనుషులమేరా. కానీ ఎందుకురా పెట్టుకున్న పేరు కులం, ఆ కులం ఈ కులం అని మనమే పెట్టుకున్నాం తప్ప అందరం మనం ఒకటేరా. కరెక్టేరా వారి, నువ్వు బాధపడకు. నీ అవ్వ నువ్వు కాలేజీకి రారా రేపడుతుంది. సారు కూడా అడుగుతుండు ఏమైంది వస్తలేడు, ఏమైంది వస్తలేడు అని. మీ అయ్య కూడా ఏమైంది మా మహేష్ గాడు కాలేజే వస్తలేడు బంటి, నువ్వన్న చెప్పరాదని మీ అయ్య ఉరుతాడు. మనసే మంచిగా లేదు, ఏం రావాలరా కాలేజ్కి? ఓర్ బంటి, ఏందే ఎంతసేపు అవుతుంది పిల్లగా నువ్వు బయటకెళ్ళి? ఏం చేస్తాన్న వీడ? నాకైతే అర్థమే అయితలేదు. ఏం చేస్తున్నానే నీ అవ్వ ఇంటికాడుండి ఏం చేయాలి? ఇవాళ ఆదివారమేనాయే, అట్టిగా రేడ షాప్ కాడ కూసున్నా. ఓ పిల్లగా, నువ్వు షాప్ పెట్టుకున్నది అమ్మడానికా లేకపోతే ఇల్లు నువ్వు చూసబెట్టుకొని ముచ్చట పెట్టడానికా? ఆగో నువ్వు భలే పెట్టినవు పో షాపు. అగో నేను పెట్టుకున్న షాపు, ఇల్లనేమన్నా రమ్మని వచ్చి కూసొమ్మని చెప్పినా నువ్వు నన్నంటావు. ఏమో భలే పెట్టినవు దుకాణం అయితవా.
ఈ దుకాణం పెట్టుట్లా మా బయటిగాడి ఇంట్లో ఉండకుండా ఏ ఉన్నా బయటకే ఉరికచ్చుడు. ఇప్పుడు ఇంట్లుండి ఏం చేయాలే? గాడైని బోళ్ళు పాడైనవి తోముతేంది? నా రెక్కలు పాడగాను రెక్కలన్నీ పోతాన్నాయి. మీ అవ్వాయ్యనేమో సిటీలు ఉండి మంచిగా తినుకుంటుంటారు. ఇక నేనేమో ఇంటి చుట్టూ వేసే వరకు నాకు ఆళ్ళ కాబట్టే ఒక్క రూమ్ ఉన్నది అది ఉంచుర్రానంటే బిల్డింగు కట్టే పాయాడుండే ఈ బిల్డింగ్ చుట్టూ వేసే వరకు నా పానం అంతా పోతాంది. నా చెల్ల దగ్గరకు పోదామంటే కూడా నాకు పోతరం అయితే లేదు. పోయే నీ చెల్ల దగ్గరకు పోయి 4 రోజులు ఉండిరాపో, నేను ఉంటపో ఒక్కొన్ని. ఓ మొత్తం వెలిగే ఎత్తవిగా వచ్చే వరకు. ఇక మీ అవ్వ అయ్య నా కొడుకుని ఇచ్చిపెట్టి పేరు రా అని మీ అయ్య మీ అవ్వ అంటారు. ఏమనరు తీగాని ఇప్పుడు ఎందుకు వచ్చినావు? దా రెక్కలు బాగా రొత్తాన్ని గిన్నెని బోళ్ళు ఉన్నాయి తోముదురా. తోముతా పో, నేనే బోళ్ళు తోముతా గాని నువ్వు దోమకు సప్పుడేక పండుకోపో అత్తన పో. అరే మళ్ళా అదే ముచ్చట అంటాడేమి? మళ్ళా రావు నువ్వు. అత్తనే రాకపోతే ఇన్నేమంటనా? పిల్లతోటి ముచ్చట పెడితే ఏమత్తాంది? ఆవు గా పిల్లగాడు మహేషేనా? అవునే, కళ్ళు కనబడతలేవా? 4 కళ్ళు పెట్టుకున్నావు. ఓ పిల్లగా ఏమైంది నీకు? అడికి పోతలేవట. మీ అమ్మ వచ్చి బాగా బాధపడతాంది. పోతా పోతా, రేపటి నుండి పోతా. ఏం పోతావు? బడికి పోయి చదువుకోవాలి. చదువు వస్తే ఇంత తెలివి పాడైతుంది, లేకపోతే మా తీరైతారు. ఏడకన్నా పోవాలంటే ఆ బస్సు ఏడబోతుందో తెలియదు, ఇది ఎంతనో తెలియదు. అప్పుడు మా కాలాన మా అయ్య అవ్వ మమ్మల్ని చదివిపియలేరు. ఇప్పుడు చదివిపిస్తే చదువుకోక మీకేం రోగం? అందరూ చదువుతారు గాని నువ్వు ఒర్రకేడా అనడు. నీకు బాగానే ఒర్రుడైతుంది కదా. 4 బోకెలున్నాయి తోముదు. ఉండనే, నేను వచ్చినాక తోముతా. ఎల్దిరా అత్తపో. వారి ఈ ముసల్దాంతోటి భలే ఏగిత్తన్నావు పో. నీ అవ్వను సక్క మీ అయ్య అవ్వ దగ్గర చదువుకోక ఇక్కడెందుకురా మరి? నాకడ సిటీలా ఉండబుద్ధి కాదురా. చిన్నప్పటి పల్లెటూరు వాతావరణం అలవాటు అయింది కాబట్టి నాకు ఇక్కడ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అయితే అరే మానసత్తాంద్రా. అవును కదా. తోడు చెప్పు, పెరుగు ప్యాకెట్లు ఉన్నాయా? మానసా, మీ నాన్నగిట్లా వచ్చిండ నీ వెనక? లేదు లేదు. ఏమైంది మానసా? మీ అక్క మొత్తానికే బయటకెళ్తలేదు. మా డాడీ వెళ్ళనిస్తలేడు. మా అక్కను బాగా తిడుతుండు. కాలేజీకి పోతా అంటే కూడా వద్దు అని అంటుండు. మా అక్క బాగా ఏడుస్తుంది. అయ్యో అవునా మానస? అంతా నేను చెయ్యబట్టే. నాకు పిచ్చిలేస్తుంది మానస. మీ అక్కతోటి ఒక్కసారి మాట్లాడిపియ్యవా? అయ్యో మాట్లాడడానికి ఏడ ఛాన్స్ ఉంటుంది చెప్పు. మా అక్కతోటి ఎప్పుడు మా అమ్మ లేకపోతే మా నాన్న ఉంటున్నారు. ఫోన్ కూడా లేదు ఇంట్లో. ఆ అక్కను మర్చిపో మహేష్ అన్న. అబ్బా నేను మర్చిపోలేకపోతున్నా మానస. నువ్వు కూడా గట్లంటే ఎట్లా? ఓ పిల్ల, మీ అక్కకు నువ్వు కొంచెం హెల్ప్ చేస్తేంది? హెల్ప్ చేసినట్టు తెలిస్తే మా నాన్న నన్ను కూడా కాలేజ్ కోనియకుండా ఇంట్లోనే ఉంచి ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాడు. అంటే ఇప్పుడు అక్కకు పెళ్లి సంబంధాలు చూస్తుర్రు. ఏంది మానస నువ్వు అనేది? చేసుకుంటదట్నా మీ అక్క? అది చేసుకోను చదువుకుంటా అని ఏడుస్తుంది. నువ్వు కనబడతలేవని కూడా ఏడుస్తుంది. అక్కకు చెప్పిన మహేష్ అన్న, నువ్వు మహేష్ని మర్చిపో అని. నీకు కూడా చెప్తున్నా, అక్కను మర్చిపో. డాడీ మస్తు ఘోరంగా సీరియస్ అవుతుండే మ్యాటర్లా. అక్కకు పెళ్లి చేస్తా అని చూస్తుండు. లేదు మానస, మీ అక్క నన్నే పెళ్లి చేసుకోవాలి. మీ అక్క వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటే నేను బతకను మానస. అయ్యో మహేష్ అన్న గట్ల అంటున్నావు. అక్క నిన్ను చేసుకుంటే మా డాడీ మా మమ్మీ బతకరు. నాకు రోజు ఇంట్లో ఇదే టార్చర్ అవుతుంది. నేను పోతా. ఇక చోటు పెరుగు ప్యాకెట్ ఇయ్యవా? మానస ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్? నీ కాళ్ళు మొక్కుతా మానస. చెప్పు మహేష్ అన్న, ఏంటి? మీ అక్కతోటి ఒక్కసారి మాట్లాడిపియ్యవా ప్లీజ్ ప్లీజ్? నీ కాళ్ళు మొక్కుతా. ఎట్లా మాట్లాడతావురా? ఇంట్లో లయ్యవ్వ ఉండనేవట్టే. ప్లీజ్ మానస, నైటు మీ వాళ్ళు పడుకున్నాక ఒక్కసారి ఆ చెట్టు కిందికి రమ్మనవా? నైటు 12-1 వరకు. అమ్మో అక్క వస్తుందా? భయపడుతుంది. ప్లీజ్ మానస ఒక్కసారి మాట్లాడిపియవా? మీ అక్క గొంతినక నెలైపోతుంది. కనీసం దాన్ని యుద్ధామన్నా కూడా ఛాన్స్ లేకుండా పోతుంది. నేను నైట్ కూడా మీ అక్క కోసం రోజు నైటు ఇంటి వెనకాలనే ఉంటున్నా. కనీసం బయటకత్తే చూసి మాట్లాడదామని, అట్లా కూడా రానిస్తలేరు.
అయ్యో మహేష్ అన్న, నువ్వు ఇక్కడ ఇంత బాధపడుతున్నావు అని ఇంతకంటే ఎక్కువ మా అక్క ఏడుస్తుంది తెలుసా. మా అక్కను ఒక్క క్షణం కూడా మా వాళ్ళు నమ్ముతలేరు, దాన్ని బయట కూడా కాలు పెట్టనిస్తలేరు. అది రోజు ఏడుస్తుంది, దాని ఏడుపు నేను చూడలేకపోతున్నా మహేష్ అన్న. చిన్నప్పటి నుండి ఇద్దరం కొట్టుకున్నాం తిట్టుకున్నాం కానీ అది ఎప్పుడు ఇంత బాధపడంగా నేను చూడలేదు మహేష్ అన్న. నాకేమస్తూ బాధ అనిపిస్తుంది. ఈ రోజు మా డాడీని కూడా అడిగింది కాలేజ్కి పోతా అని. మా డాడీ ఇష్టం ఉన్నట్టు తిట్టిండు, నీకు పెళ్లి సంబంధం చూస్తున్నా పెళ్లి చేస్తా అని అంటుండు. అది బాగా బాధపడుతుంది మహేష్ అన్న. అయ్యో నేను వెళ్తా, పెరుగు ప్యాకెట్ ఇయ్యవా చోటు? ప్లీజ్ మాన్సా, నైట్ అయితే 12-1 వరకు మీ అక్కను రమ్మను, నువ్వు కూడా తీసుకొని రా. ఈ ఒక్క మాట నేను మాట్లాడతా ఆమెతోటి ప్లీజ్. సరే ఇప్పుడు పోయినాక అక్కకు చెప్తా. ఒకవేళ ఓకే కలుస్తా అని చెప్తేనేమో నేను నీకు చెప్తా. 4-5 వరకు నువ్వు ఇంటెనకాలకు రా, నీకు ఏదో ఒకటి సైగ చేస్తా. సరే. ఇందిరా కుంపదీసి లతకు పెళ్లి చేస్తాడా ఏందల్లా అయ్యా? ఏమో రాడు, మెంటలోడు, పెళ్లి చేసినా ఏత్తడు. లతతోటి మాట్లాడతారా? లతను తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా, నేను లేచిపోతారా లతను తీసుకొని. అంతేగాని లత ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నేను చూడలేను. అని పెద్ద పెద్ద లొల్లిలైతాయిరా వారి. ఎన్ని లొల్లిలైనా కానీ కొట్టుకొని సావని. ఫస్ట్ నేను లతను అడుగుతా, లత రెడీ అని అంటే నేను ఎట్లయినా లేపుకొని పోతారా. ఆమె అంటదారా వాళ్ళ అయ్యకు ఉచ్చ పోసుకుంటది. నైటు మాట్లాడతారా బంటి? నువ్వు కూడా నైటు నా సోపతికి రాలేవురా, ఎవరన్నా వస్తారో పోతారో చూసుకుంటా ఉండేవు. సరే తీరా, అస్త తీరా, నువ్వు ఏడవకు. ఏడవకరా, ఎందుకు ఎడుతున్నావు? ఏమోరా, నాకు దుఃఖం ఆగుతలేదు. లత నా గురించి ఎంత బాధపడుతుందో ఏమో. నాకు ఇంట్లో కూడా మనసున పడతలేదురా. ఊకే ఇంటి ముంగటికి ఇంటి బయటకు తిరుగుతూనే ఉన్నా, ఎక్కడ కనిపిస్తుందో చూద్దామని, కానీ కంటికి కనబడతలేదురా. అయ్యో ఏడవకరా, నువ్వెడితే నాకు ఏడుపత్తంది, ఏడవకు. సరే తీ, నైటు కలుద్దాం తెయ్యి. ఇప్పుడు చెప్పినావు కదా మానసకు, సాయంత్రం అట 4 గంటలకు 5 గంటలకు ఆ పిల్లకట కనిపియ్యి. మరే లత కలుతా అన్నదో లేదో చెప్తా అన్నది కదా. సరేరా. ఏడవకరా మహేష్గా, ఏడవకరా. ఏమోరా, మా ఇంట్లోతోటి మాట్లాడతా నేను. నాకు ఆ అమ్మాయి కావాలి, మీరు ఏం చేస్తారో చెయ్యరు. ఆ అమ్మాయి నాకు ఎట్లయినా కావాలని ధైర్యం చేసి ఇలా ఇంట్లో కూడా మాట్లాడతారా? నాకు భయం అవుతుందిరా. పుష్కనా ఆయన లతకు వేరే పెళ్ళి ఎత్తిన పరిస్థితి ఏందిరా? అయ్యో ఏడవకరా, బాధపడకురా. వేరే పెళ్ళి ఆమె ఏం చేసుకోదు కానీ ఆగు, నువ్వు ఏడవక ఆగు. ఏమోరా. ఏమైనా అడిగినవా సమ్మక్కను? నేనేడా అడిగినయ్యా, నువ్వు చెప్పిందే నిన్న నాయే. అదే మరి ఎప్పడుందో కొడుకు సంబంధాలు చూడుర్రి అని అనబట్టే. అదే మరి ఆడ పిల్లుందట, వాళ్ళు కూడా సంబంధాలు చూస్తుర్రట. మరి మీ పిల్లగాన్ని అడుగుపోరాదు. ఒకవేళ సరే అనంటే రేపు పోయి చూసిరా పోదుమా? పోయి అడిగి రావాలా? రాలేవు, నువ్వు ఇద్దరం పోదాం. సరే పా మరి. తలుపు పెట్టిరా. నేను అత్తపో తలుపు పెట్టి, నువ్వైతే నడువు. తిప్పుడు సల్ల తిప్పుకుంటా నడుతుంది. అయ్యో ఏం తిప్పుతానా, నీకెప్పుడు నా మీదనే కన్ను. పో అయితే వైపు. సమ్మక్క, ఓ సమ్మక్క, నా ఇంట్లో అయ్యరా. కొడుకు మేస్త్రి నాయే, మంచిగా ఇల్లు కట్టిండు, ఈ బంగ్లకెయ్యి ఎల్లది. ఏమైంది నరసక్క? దాదా ఏం లేదే, ఏం చేస్తాను? కుయ్యి మనవు కుడుకు మనవు. నువ్వు మొత్తుకుంటా రాబడితివి, నేనేమో బాత్రూమ్ లా ఉన్నా. కూసో నరసక్క. ఓ నరసన్న కూడా వస్తాడు కదా, దా ఏ నరసన్న దా. ఏం లేదు చెల్లే, నువ్వు నీ కొడుకుకు సంబంధం చూడమంటివి కదా. అవునే, ఎక్కడన్నా చూసిర్రా అని. ఏవో పిల్ల ఉన్నదట, అయితే మన పక్కూర్లా ఓ పిల్ల ఉన్నదట. గదే ముచ్చట నాతోటి నిన్న అన్నాడు గాని, ఇక నిన్న నీతోటి అందామనుకుంటే నేను మర్చిపోయినా. చెయ్యాలే, ఇయ్యాల రేపు మంచిగా లేవు రోజులు. ఎవతచ్చి ఇంటి మీద పడేది తెలియదు. గదే సమ్మక్క, అయితే పక్కూర్లా ఉన్నదట పిల్ల. ఇద్దరు ఆడపిల్లలట, ఈమె పెద్ద పిల్లనట. పిల్ల మంచిగా ఎర్రగా బుర్రగా ఉంటదట. అరే నా కొడుకు వచ్చే పిల్ల ఎట్లుండాలి? ఎర్రగా బుర్రగా సానిగా ఉండాలి. అదే చెల్లే, అయితే ఆ ఊరు నుండి ఆయన ఫోన్ చేసిండు. మరి మీరు ఎప్పుడు వస్తారు? రారి పిల్లను చూద్దురు ఒక రోజు. మరి నచ్చితే పిల్లగానికి నచ్చితే ఖాయం చేస్తే అయిపోతుంది కదా, మళ్ళా మంచి రోజులు అనేటివి పోతాయి అని ఫోన్ చేసిండు. ఇక ఫోన్ చేస్తే సరే అని అన్న, మరి మీకు చెప్పుదామని అత్తన్నా. కొడుకుని పిలుస్తావు.
ఏ నానా శ్రీను ఇలా పోలే ఇంటికన్నా ఉన్నాడా? పోలే పోలే జ్వరం వత్తాంది పోతలేడు. నిన్న పోలే ఇయ్యాల పోలే. ఇక రారా నానా. ఏందే అమ్మా? ఏం లేదురా నాని, యోగి నర్సక్కును నర్సన్న వచ్చిర్రు. చెప్పే బాపు ఏమైందే? ఏం కాలేదు పిల్లగా, నీకో పిల్లను చూసినాము, మరి చేసుకుంటావా లేదా అని అడగటానికి వచ్చినాము. పక్కూర్లా ఒక పిల్ల ఉన్నది, మంచిగుంటదట పిల్ల. రేపు పోయి చూసేద్దామా? ఏమో మరి అమ్మిష్టం. నా మాట జవదాటడు. నా కొడుకు నా మాట కాదు అని అన్నాడు. పోదాం నర్సక్క, రేపు పోయి పిల్లని చూసేద్దాం. నచ్చితే పెళ్లి ఖాయం చేద్దాం. అదే మరి బాగా ఉన్నోళ్ళేవి కాదట, కొంచెం లేనోళ్ళేనట. మరి కట్నం అంతగానం పోతారో పోయారో మీ స్తోమతకు తగ్గట్టు. కట్నం ముచ్చట కాదే, కట్నం రూపాయి పోయకున్నా ఏం కాదు. నాకు ఒకడే కొడుకు, నాకున్న ఆస్తికి కట్నం రూపాయి ఇయ్యాల్సిన అవసరం లేదు. పిల్లకు శ్రీమంతం ఉండద్దు, మంచిగా ఉండాలి పిల్ల. ఒకలకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. అట్లాంటోళ్ళే ఏం లేనోళ్ళ కాన్నే అట్లాంటివి ఉంటాయి. అదే కదే, నువ్వు పోదామా బిడ్డ మరి? పోదామమ్మా. జ్వరవత్తాందేమో చూయించుకో. ఇక పెళ్లి చేస్తే జ్వరం పోతాయి, అన్ని పోతాయి. అదేనా పిల్లగా, మరి రేపు వాళ్ళకు ఫోన్ చేసి చెప్తావు రేపు వస్తానమని. చెప్పుర్రి. చెప్పుమంటాడు కదా. అదేనే మరి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుదాం, రేపు రమ్మని చెప్తే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం, రేపు పోదాం. సరే. ఏంది మా అమ్మనేమో పెళ్లి అని అంటది, పెళ్లి చేసుకోను అని అంటేనేమో అమ్మ బాధపడుతుంది. ఈ శ్వేత నేను మంచిగా తాగున్నప్పుడు నన్ను బుట్టలా వేసుకునే, ఇప్పుడు దానికి ఎప్పితే ఏమంటదో ఏం కథనో. దాని బుట్టలా నేను పడిపోతిని, దానికి అలవాటు పడితిని. ఇప్పుడు ఆ అమ్మకు ఆ విషయం చెప్తే గదిన్నెందుకు అవసరమా అని నేను చచ్చిపోతా అని అమ్మ అంటది. దీనికే ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేసుకుంటే అయ్యే పోతుంది. ఇటు అమ్మను బాధ పెట్టినట్టు కాదు, దాని దగ్గరికి పోయత్త ఒకసారి. బిడ్డకు ఎప్పడుసుందో గోల్డ్ రింగ్స్ అడుగుతుంది. ఏమైంది? నువ్వు ఈ నెల ఆ రోజు ఈ రోజు అనుకుంటా సప్పుడు ఎత్తలేవు. గోల్డ్ రింగ్స్ కావాలా రమ్ములు నీకు? అవునంకుల్. సరే నేను పైసలు కొడతా, రేపు మీ మమ్మీ సెల్లుకు పొయ్యి తీసుకొచ్చుకోర్రి. సరే అంకుల్. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్ యూ ఎప్పుడెందుకు, నువ్వు నాతోటి ఉంటే అదే చాలు. నీతోటి ఉండకపోతే ఎవరితోటి ఉంటా? అదే నాకు కావాల్సినప్పుడు సుఖం ఇస్తే చాలు. మీ ఇద్దరి కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. సరే తీ బావా. సరే పోతాన్నా, మళ్ళత్త రాత్రికి. సరే. అబ్బా ఎన్ని రోజుల నుండో అడిగితే ఇప్పుడు పైసలు కొడతానన్నాడు. అమ్ములు. మమ్మీ. ఇంకేంది బిడ్డ, నువ్వు అడిగిన రింగ్స్ వస్తాయి నీకు. థ్యాంక్ యూ మమ్మీ. అంకులు రింగ్స్ చేయిస్తా అన్నాడు గాని శ్రీనుగారిని మెడల చైను చేయించమని చెప్పుతున్న మమ్మీ, వాడు సప్పుడు ఎత్తలేడు. మంచిగా వంతోటి ఉన్నప్పుడు మెల్లగా అడగాలే, వాడే ఇంటడు. అడుగుతా మమ్మీ. నా బర్త్డే కూడా వస్తుంది కదా, నా బర్త్డే వరకు గిఫ్ట్ గా చేయించమంట. సరే బిడ్డ. ఖచ్చితంగా చేయిస్తాడంటవా మమ్మీ? వానికి మందే పెడితే మనం, వాని మనసంతా నీ మీద ఉండి వాని పైసంతా నీకే పెట్టేటట్టు మందు పెట్టలేదా బిడ్డ? ఖచ్చితంగా మనకే పెడతాడు, నువ్వేం బాధపడకు. అరే మమ్మీ. అక్క, మహేష్ అన్న బయట ఉన్నాడు, ఏమని చెప్పాలనే మహేష్ అన్నకు? నైటు వెళ్తావా అని అడిగిండు. 12-1 వరకు బయటకు వస్తుందా మీ అక్క, రమ్మని చెప్పు, మీ అక్కతోటి మాట్లాడాలని అన్నడే. అక్క చెప్పుపోవే వస్తా అని. కాదే మళ్ళా డాడీ గుట్లా చూత్తెట్లా, చూడకముందే మెల్లగా కలుద్దాం. అరే మరి బయట ఉన్నాడు, అక్కడనే అమ్మ బోలు తోముతుంది, అత్తది అని చెప్పల్లా. చెప్పుపో వస్తుంది కలుస్తుందని. సరేలే, తోటి మాట్లాడాలని ఉంది, ఖచ్చితంగా వంతోటి మాట్లాడాలి ఈ నైటు ఎట్లయినా. ఇది మానస బయటకి వస్తలేదు, వాళ్ళ అమ్మ అన్నే బోళ్ళు దొమ్ముతుంది. ఆ వాళ్ళకు లత గురించి చెప్పుదామంటే భయం అవుతుంది. లతతోటి మాట్లాడినాక చెప్పుతా. మహేష్ అన్న కలుస్తాడట. సరే మానస. అమ్మయ్యా, ఎట్లయినా చేసి లతతోటి మాట్లాడాలి. ఈరోజు నైటు ఎట్లయినా లతను కలిసి ఆమెతోటి మాట్లాడాలి. ఆమె వస్తా అని అంటే నాతోటి లేపుకొని పోవాలి. అది లేకపోతే నేను బతకలేను, అతను విడిచి నేను బతకలేను. ఏ అమ్ములు,
వస్తున్నా వస్తున్నా. ఏమైంది? ఏమైంది అటే పోయినావు ఇట్రా? చెప్పురా, నీకే బీర్ తీసుకొని వస్తున్నా. బీరు తర్వాత నేను నీతోటి మాట్లాడాలి. ఫస్ట్ ఇది తాగు, తర్వాత మాట్లాడేవు అని. లేదే తర్వాత తాగుతా గాని ఇప్పుడైతే నీతోటి నేను కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన విషయం. ఏంటిదిరా? నువ్వు ఆ బీరు బాటిలు పక్కకెట్టు. చెప్పురా. ఏం లేదు, నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. చూస్తే చేసుకోను అని చెప్పస్తలేదా? చూస్తున్నారు అని నాతోటి అనుడెందుకు? రే అట్లా కాదే, అర్థం చేసుకో చెప్పేది ఒకసారి. చూస్తే అద్దు అని చెప్పస్తలేదా? ఇందులో అర్థం చేసుకునేది ఏమున్నది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా. నాకు పెళ్ళి ఒక్కటే కాలేదు, అన్నీ అయిపోయినాయి. అది గుర్తొస్తలేదా నీకు? కరెక్టే బంగారం, గట్లా అంటలేను. ఇగో మా అమ్మ చెప్పిన మాట వినకపోతే మా అమ్మ చనిపోతా చనిపోతా అని అంటది. మా అమ్మ కోసమైనా నేను పెళ్ళి చేసుకోవాల్సిందే. అదే నన్ను చేసుకోరా? అబ్బో మరి నిన్ను చేసుకుంటానంటే ఒప్పుకోదే. ఇంకో దాన్ని చేసుకుంటావా? ప్లీజ్ ఫస్ట్ కోపానికి రాకు. ఏంది గుసగుస? ఏంది చెప్పు. అమ్మ చెప్పినట్టు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, కానీ దాని దగ్గర వండా దాంతోటి మాట్లాడా. ఏదున్నా నీ దగ్గరనే, కానీ అమ్మ తృప్తి కోసం పెళ్లి చేసుకుంటనే. యా, పెళ్లి చేసుకున్నాక దాని దగ్గర వండకుంటనే ఉంటావా నువ్వు? అమ్మ నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? లేదు బంగారం ప్లీజే, నువ్వు కోపానికి రాకే, నీ కాళ్ళు మొక్కుతా. ఏమైంది నానా? అమ్మా చూడే సీను ఏమంటుండు. ఏమంటుండు బిడ్డ? ఏమైంది? ఎకట ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట. అల్లా అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటా వేరే అమ్మాయిని అని అంటుండు. అట్లెట్లా వేసుకుంటావు బిడ్డ? నువ్వు నా బిడ్డను లవ్ చేతివి, అన్ని రకాల మా ఇంటికి రాబడితివి, ఉండబడితివి, చేయబడితివి. నా బిడ్డను మోసం చేస్తా అనుకుంటున్నావా ఏంది? కాదంటీ, మీరు కోపానికి రాకుర్రి ప్లీజ్. అయితే రేపు ఎక్కడనో అమ్మాయి ఉందట చూసొద్దామని అన్నదాంటి అమ్మ. ఇక ఆమె మాట కాదనక సరే అని అన్నా. ఒకవేళ పోయినా కూడా నచ్చుతలేదు అనే చెప్పుతా. ఒకవేళ అమ్మ ఫోర్స్ వల్ల నేను ఒప్పుకున్నాను అనుకో, పెళ్లి చేసుకొని పంటావా దాని దగ్గర? చెప్పేది ఇంటవా అయినవా? పెళ్ళి వేసుకుంటా, కానీ ఏదున్నా నీతోటే రా అమ్ములు నాకు. నేను ఇప్పుడు ఏదైనా నీతోటే ఉంటా అని నీకు మాట ఇచ్చిన కదా. చేసుకున్నాక కూడా నేను నీ దగ్గరికి వస్తా, నీతోటే ఉంటా. నీకేది కావాలంటే అది నేను పెడతానే ఉంటా. దానికి దాంతో ఉంటలేనని అదేం చేస్తుంది? 2 రోజులు చూస్తుంది, 3 రోజులు చూస్తుంది, 4 రోజులకు ఆయనది వీకుతుంది. వీకినాక నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. అట్లెట్లా ఉంటది శ్రీను? ఆయనతో పుష్కన నీకు అమ్మాయి నచ్చితే ఆయనతో నువ్వు ఆ అమ్మాయితోటే ఉంటే ఎట్లా? మా బిడ్డ పరిస్థితి ఏంది? నిజం చెప్తాన్నా ఆంటీ, నేను అస్సలకే ఆమెతోటి ఉండా. నాకు అమ్ములే అన్ని. ఎందుకు అనంటే అమ్ములంటే నాకు బాగా ఇష్టం. అరే దాని మెడలా తాలిగట్టు. అవును తాళిగట్టు. తాలిగట్టు అనంటే ఎట్లా? తాళిగట్టురా, నువ్వు నాతోటే ఉంటా అని అంటున్నావు కదా. దానికంటే ముందు నాకే తాళిగట్టు. దాన్ని వేసుకో, దాన్ని టార్చర్ చెయ్యి, అది పోతుంది. నేను వచ్చి నీ ఇంట్లో ఉంటా. సరే తీయే చూద్దాం గాని కోపానికి రాకు ప్లీజ్. నేను చెప్పింది అర్థం చేసుకో. ఎందుకు అనంటే అమ్మను కాదనద్దు. ఇక మళ్ళా ఆమెకున్న టెన్షన్లకు ఏమన్నా నైజ్ వచ్చిందనుకో, మా ఫ్యామిలీ అంతా మళ్ళా నన్ను ఉంచరు. నాకు నువ్వెంత ఇష్టమో అమ్మ అంటే అంత ఇష్టం. ఆమె మాట కాదనలేకనే నేను సరే అని అన్నా. అంతే తప్పించి ఏదో చేసుకోవాలి నిన్ను వదిలిపెట్టాలని ఏం లేదు. ఏమో మరి. మీరు మాట్లాడుర్రి, ఏదనేది మంచిగా డిసిషన్ తీసుకోర్రి. ఓ మమ్మీ డోర్ పెట్టుకో. సరే సరే. ప్లీజే కోపానికి రాకు, నా బంగారం కదా. ఏమో ఆయనతో నీకు ఆ అమ్మాయి నచ్చి నువ్వు ఆ అమ్మాయికి టెంప్ట్ అయ్యి ఆ అమ్మాయితోటే ఉంటే నా లైఫ్ ఎట్లా? పిచ్చిదానా అట్లా ఉండనే. దాన్ని పెళ్లి చేసుకున్నాడు మాత్రమే. అన్నీ నీతోటే. నా అకౌంట్ బుక్కులు అన్నీ నీ దగ్గరనే పెట్టుకుంటివి. నిన్నే అంత మంచిగా చూసుకోబడితిని, ఇంకా నా మీద నమ్మకం లేదా? నచ్చుతుందో నచ్చదో, ఒకవేళ అమ్మకు నచ్చి ఫోర్స్ చేస్తే ఒప్పుకుంటా. అదే ముచ్చట చెప్పుదామని వచ్చిన్నే బంగారం. రేపు పోదామని అన్నారు.
పోతావు గాని అమ్మాయి నచ్చితే నన్ను వదిలిపెట్టవు కదా. నా మెల్లో తాళి కట్టు నువ్వు. నేను నిన్ను వదిలిపెట్టి బతకలేను. నాకు నువ్వంటే పిచ్చి. నాకు కూడా నువ్వంటే పిచ్చిదానా. నిన్ను అస్సలకి వదిలిపెట్టా సరేనా. నీ మెల్ల కూడా తాళి కడతా. మనం కూడా ఫస్ట్ నైట్ తీరు అన్నీ వేసుకుందాం సరేనా. నీకెందుకు ఆ హ్యాపీనెస్ను దూరం చేస్తా చెప్పు. అస్సలకే దూరం చెయ్యా. ఆ బీర్ బాటిల్ ఇటీ. ఏమో నాకు నమ్మకం లేదు. అరే పిచ్చిదానా చూస్తావు కదనే నువ్వే. నిన్ను వదిలిపెట్ట నేను. అది నచ్చలేదనే చెప్పుతా. లేరా నేనైతే నిన్ను వదిలిపెట్టి ఉండలేను. నీది ఏదున్నా అది నాకే కావాలి, నాకే సొంతం కావాలి. అంతే తప్పించి వేరే ఆడదానికి ఉంటే నేను తట్టుకోలేనురా. సరే బంగారం, నాకు నువ్వే కావాలి. గింత మంచి ఆడిది ఎక్కడ దొరుకుతుంది. నీ అవ్వ తాగుమని బీర్ తెచ్చిచ్చి తాగిపిచ్చి మంచిగా సుఖ పెట్టేది ఏడ దొరుకుతుంది చెప్పు. నీకు కూడా అన్ని కోరికలు తీర్చుతా సరేనా. నీ మెడలో కూడా తాళి కడతా. అది వీకినాక నిన్ను ఇంట్లోకి తెచ్చుకుంటా. ఆమె పోకపోతే పోతుంది ఆటోమేటిక్గా. నువ్వు ఆ బీర్ ఇయ్యి ఫస్ట్. సరేలే. రేపు మన బిడ్డను చూడటానికి అత్త అని అన్నరే. పన్నరా ఇద్దరు పిల్లలు. ఏ పన్నరో లేదో. ఏ అవునా పిల్లగాడు మంచోడైనట్నా? ఏ మస్తు మంచోడట. బొచ్చడు సంపాదించుతాడట. మేస్తిరట్నే పెద్ద పెద్ద బిల్డింగ్లే పడతాడట. మస్తు ఆస్తుందట. అన్ని ఉన్నాయటది. కరెక్టే గాని ఎన్ని లక్షలు అడుగుతారో ఏం కథనో. సొంటోళ్ళు ఏమో లచ్చలు అడగరు. చూద్దాం మాట్లాడితే తెలుస్తుంది కదా. రేపు మానసను కూడా కాలేజ్కి ఓకని చెప్పు. నువ్వే చెప్పు మళ్ళా పొద్దుగా లేచి రెడీ అవుతుంది. ఏ మానసా, లత, డాడీ రేపు కాలేజ్కి ఓకు బిడ్డ. ఎందుకే? రేపు ప్రొద్దున అక్కను చూడటానికి వస్తున్నారు. అందుకే నువ్వు ఇంటికాడనే ఉండు. ఏంటి డాడీ నాకు పెళ్లి చేస్తావా? చెప్పినా కదా చేస్తా అని. ఇంకా నువ్వేమన్నా మొల్లివా? 20 సంవత్సరాలు ఉన్నాయి. పెళ్లి చేసుడే. ఇప్పుడే వద్దు డాడీ ప్లీజ్. నువ్వు చదువుకుంటా డాడీ. ఇంకో 2 సంవత్సరాల వరకు చేసుకుంటా. ఇంకో 2 సంవత్సరాలు వరకు చెల్లకి వేయద్దా? నీకు వేసిన అప్పు తీర్చే వరకు చెల్లకు పెళ్లి వేయాలి. అవన్నీ ఏం చెప్పకు. రేపు పెళ్ళోళ్ళు వస్తారు నిన్ను చూడటానికి. వాళ్లకు నచ్చితే సంబంధం ఓకే యేసుడే. ప్లీజ్ డాడీ వద్దు డాడీ. ఇప్పుడు అక్క వద్దంటుంది కదా డాడీ. ఇంకొక సంవత్సరం ఆగలేవు? నువ్వేం మాట్లాడకు. నా మాటే మీరు వినాలి. మీ మాట నేనినుడు కాదు. పో నడు. రేపు కాలేజ్కి అయితే ఓకు. సరేలే అక్క ఏడవకు. వద్దు అని అంటాంది. ఇంకో 6 నెలలు ఆడాదు ఆగితే మంచిగా ఉండు కదా అయ్యా. లేదు లేదు చేసుడే. లత నన్ను కలవడానికి వస్తుందా రాదా? ఇంతసేపు అవుతుంది ఇంకా వస్తలేదు. నేను వచ్చి అర్ధగంట అవుతుంది. రా బంగారం, నీతోటి మాట్లాడక మస్తు రోజులైతుంది. నిన్ను చూడక కూడా బాగా రోజులైతుంది బంగారం. రావే ప్లీజ్. నీ అవ్వ బంటిగాడు ఆడున్నాడు. వస్తుందా రాదా? ఇంకో గంట సేపు అయినా మంచిదే. వెయిట్ చేస్తా. ఇక దోస్తులు చూసిర్రాళ్ళ మన వీడియో. లాగ్ చేయకుండా అయితే మీ ముందుకైతే అసలైన స్టోరీని తీసుకొస్తున్నామన్నమాట. మరి ఇప్పుడు మహేష్ని కలవడానికి లత వస్తుందా రాదా? లత వచ్చి ఏం మాట్లాడుతుంది? వీళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారు? ఒకవేళ లత పెళ్ళి ఓకే అవుతుందా? ఏమవుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. సో నెక్స్ట్ పార్ట్ త్వరగా రావాలనంటే ఖచ్చితంగా ఈ వీడియోకు 3000 లైకుల పైనే ఉండాలన్నమాట. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.